కూడా మనందరం కూడా కోరుకుందాం సార్. ఖచ్చితంగా వారు కలిసే ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద మళ్ళీ ముగ్గురు కలిసి పోటీ చేయాలి. జమిలీ ఎలక్షన్‌లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ప్రజలు. ఏంటండి జమిలీ ఎలక్షన్ ఏంటండి? సార్ సార్ ఒక నిమిషం సార్ మాట్లాడియండి సార్. జమిలీ ఏంటి అంటున్నాను. ఓకే, కలిసి వస్తాము, మీరు సింగిల్గా వెళ్తాం అంటాం కాదు, కానీ జమిలీ ఏంటని సార్. జమిలీ ఎలక్షన్లు వస్తే జమిలీ ఎలక్షన్లు, లేకపోతే రెగ్యులర్ ఎలక్షన్లు వస్తే రెగ్యులర్ ఎలక్షన్లు. ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్తా ఉన్నాం. అలాగే ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంలో నిన్న జరిగినటువంటి ప్రసంగంలో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి ప్రసంగంలో చదివిచ్చారు. ఈరోజు మా ఎమ్మెల్సీ వరదకరణ కళ్యాణి గారు మాట్లాడుతూ ఎక్కడ మీరు 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారో మాకు సమాధానం చెప్పాలి, ఏ కంపెనీలు ఇచ్చారని చెప్పేసి మాట్లాడటం జరిగితే స్వయాన మంత్రి గారు లోకేష్ బాబు గారు 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదండి, ఇచ్చామని మేము అనలేదు అని చెప్పేసి చెప్పినటువంటి మాటను మనం విన్నాం. వీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. గవర్నర్ గారితో చెప్పించేది ఒకటి. అంటే వీళ్ళు మీడియాని వాడుకొని ఆ స్క్రీన్ నమ్ముకొని ఈ రాజకీయ పార్టీని నడుపుతున్నారు, కానీ వాస్తవాలను నమ్ముకొని వీళ్ళు రాజకీయ పార్టీ నడపట్లేదు అనడానికి ఈరోజు లోకేష్ బాబు గారు చెప్పినటువంటి మాట ఒక పెద్ద ఉదాహరణ. సార్ ఏమన్నా మాట్లాడండి. ఈరోజు పెద్ద ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 6 నెలల్లోనే 1,25,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి ఏ రాష్ట్రం కూడా ఇవ్వనటువంటి 2,52,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి గొప్ప నేత జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఒక గ్రూప్ 2 ఎగ్జామ్ నడిపించడానికి దానికి చంద్రబాబు నాయుడు గారు చెబితే అక్కడ ఏపీఎస్సి వాళ్ళు వినట్లేదంట. అధికారులు రాధిక మేడమో ఎవరో ఉన్నారట, వాళ్ళు వినట్లేదంట. ఒక ముఖ్యమంత్రి గారు చెబితేనే విననటువంటి పరిస్థితుల్లో ఈరోజు గందరగోళంగా ఏ పరిస్థితులు చూసుకున్నా, తిరుపతి ఘటన చూసుకున్నా, తొక్కిసలాటలు చూసుకున్నా, లేకపోతే మర్డర్లు, రేపులు, మానభంగాలు, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కాదు కదా సంక్షేమం నడిపేటటువంటి శక్తి లేని శక్తిహీనమైనటువంటి ప్రభుత్వం అండి ఇది. ఇలాంటి ప్రభుత్వాన్ని వీళ్ళు 15 సంవత్సరాలు మేము కలిసే ఉంటాం కూటమిగానంటే ఖచ్చితంగా మీరు 15 సంవత్సరాలు కలిసే ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఖచ్చితంగా అసలు అసెంబ్లీలో మీకు అసెంబ్లీకి వచ్చే అర్హతే లేదట. గవర్నర్ గారి ప్రసంగాన్ని కూడా మీరు అపహాస్యం చేసే విధంగా చేశారు. అసలు మీకు అర్హతే లేదంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. సార్, అర్హత అనేది ప్రజల అర్హత ఇస్తారు. ప్రజలు ఇచ్చినటువంటి అర్హతని ప్రశ్నించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పేసి మాట్లాడితే, ప్రతిపక్ష హోదా ఇచ్చినట్టయితే ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద కానీ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల మీద కానీ మాట్లాడేటటువంటి సమయం వస్తుందని ఒక్క ఆలోచన తప్పితే, ప్రజల కోసం తప్పితే మా ఇండివిజువల్గా మా గురించి, మా గొప్పతనం గురించి, మా జగన్మోహన్ రెడ్డి గారి అందం గురించి చూపించడానికి ఏమన్నా టీవీలను వాడుకోవాలనో అసెంబ్లీని వాడుకోవాలనో అవసరం మాకు లేదు సార్. మరి 11 మంది వెళ్ళొచ్చు కదండి. 11 నియోజకవర్గాలు కాదండి, ప్రతి నియోజకవర్గాల్లో ఎంతో కొంత సమస్య ఉంటుంది కదా. 11 మంది వెళ్ళొచ్చు కదా. 11 నియోజకవర్గాలను కూడా ఇబ్బంది పెడుతున్నారు మిమ్మల్ని గెలిపించిన వాళ్ళని. సార్, 11 నియోజకవర్గాలకి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది రాష్ట్రం మొత్తం ఉంది సార్. రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడటం కోసం ప్రతిపక్ష హోదా ఇవ్వండి సార్. ఆ ప్రతిపక్ష హోదా 1987లో ఆయనకి మన విజయవాడకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు ఆయనకి ఇచ్చారు కదా. టీడీపీకి సంబంధించినటువంటి ముగ్గురు ఉంటే ముగ్గురికి రాజ్యసభలో